దేవుని నామకే మహిమ కలుగును గాక. ప్రభువైన యేసు క్రీస్తు నామములో నా శుభాభివందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ కూడా బాగుందరు గాక. దేవుడు అట్టి కృప మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. రాణి ఉదయ కాలమున దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము చదువుకుందాం, ప్రార్థన లేఖబాంచుకుందాం. చదవబడిన వాక్యము దేవుని పరిశుద్ధ గ్రంథములోంచి కీర్తన గ్రంథము 63 అధ్యాయము 6, 7 ఈ 2 వచనాలు ఒకసారి చదువుకుందాం. రాండి చదువుకుందాము. కాగా నా జీవిత కాలమంతయు నేను ఎలాగున నిన్ను స్తుతించుదను, నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. నీవు నాకు సహాయకుడవై ఉంటివి, నీ రెక్కల చాటున చరణజోచి ఉత్సాహదని చేసేదను. ప్రేమ కలిగిన పరలోకముందు నా కన్న తండ్రి, సృష్టికర్త, సర్వాధికారి, నీకు వందనాలైనా. నీ రెక్కల చందన మమ్మల్ని దాచి నాయన జీవిత కాలమంతా నేను స్తుతించేదానికి, నీ వైపున చేతులెత్తేదానికి నీ కృపను అనుగ్రహించి తండ్రి సహాయం దేశమని. ఇంటి బిడ్డలు నన్ను నీ ఆదిలో పరుచుకుని పరిశుద్ధ వాక్యముతో ఉదక స్థానం దేయమని, నీ పరిశుద్ధమైన నామముకు మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడి నామకే మహిమ కలుగును గాక. ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంట, ఒక భక్తుడు ఇలాగ అనుకుంటున్నాడు. ఏమని అంటే, కాగా నా జీవిత కాలం అంతా నేను ఇలాగ నిన్ను స్తుతించాలి. ఎందుకు దేవుడిని స్తుతించాలి, ఆరాధన చేయాలంటే, మనకు చేసిన మేలులు, మనకు చేసిన, ఇప్పుడు ఒక మనిషి మనకు ఏదన్నా ఒక వచ్చి ఇచ్చినాం అనుకో, ఏమని చెప్తామండి? థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అక్క, నాకు ఈ ఉపకారం చేసినావు అని చెప్పి దానికి కృతజ్ఞత చుట్టూ చెల్లిస్తాం. అంటే థ్యాంక్ యూ అంటే నాకు ఈ పని చేసిన దానికి నీకు ఇది నేను చెప్తున్నానని దాన్ని మనం అంటాం. ఎక్కడ కూడా ప్రతి దేశాన్ని కూడా ఇది నడుస్తుంది. ఎందుకంటే ప్రతి దాంట్లో శుక్రాన్ అంటే అది అరబీలో కూడా శుక్రాన్ అంటే, దీనికి హిందీలో కానీ అన్నిట్లో కూడా ఇది నడుస్తుంది. ఎందుకంటే ఒక మనిషి ఏదైనా ఒక సాయం చేస్తే మనము దాని కృతజ్ఞత చెప్పేదానికి మనకు ఒక నడుస్తుంది. అయితే మరి దేవుడే నీకు సహాయం చేస్తే మరి నువ్వు దేవుడికి ఏం చేస్తావు? దేవుడు మనం అడుగుతున్నమాట. దేవుడే నీకు సహాయం చేస్తే మరి దేవుడికి నువ్వు ఏం చేస్తున్నావు? దేవునికి స్తుతిస్తున్నావా, ఆరాధన చేస్తున్నావా? అయ్యా నా తండ్రి, నన్ను ఈరోజు దినమెంతా కాపాడినావు నైనా నీ స్తుతిస్తున్నావా? నా గండాలన్నీ తప్పించినావని స్తుతిస్తున్నావా? లేకుంటే నా సమస్యలన్నీ తొలగించినావు నైనా స్తుతిస్తున్నావా? దేవుని ప్రియులారా, ఏది మనకు చేస్తున్నామో ఒకసారి దేవుని ప్రియులారా, అద్భుతమైన ఏదైనా కార్యం చేసుకుంటే ఈ లోక సంబంధులు నేను చెప్తున్నమాట, వాళ్ళు బ్రహ్మాండంగా మందు తాగి చల్లగా 10 మందికి పోపించి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరి వాళ్ళలాగా మనం ఉంటున్నామా? దేవుణ్ణి, నాయనా తండ్రి, నాయనా నాకు ఈ పని చేశాను, నాయనా అయ్యా నన్ను ఈ కార్యం నిలబెట్టావు తండ్రి అని మనం దేవుణ్ణి స్తుతిస్తున్నాం. దేవుని ప్రియులారా, ఎలా ఉన్నాం, మన జీవితం ఎలాగా ఉన్నది? దేవుడు మనకు చూస్తున్నాడు కదా. ఆయన ఈ ఉపకారం చేసిన దానికి నా బిడ్డలు నాకు ఏం చేస్తారు అని దేవుడు కూడా ఆశిస్తాడు కదా. దేవుని ప్రియులారా, దేవుడు మనం ఉపకారం మనం ఎవరైనా ఎదుటివాడు చేస్తే మనం దాని గురించి ఏం ఆలోచన చేస్తాం? అతని గురించి ఏదో ఒక ఆలోచన చేస్తాం. ఒక మనిషి వడ్డీకి లెక్కిస్తే అతను ఏం ఆలోచన చేస్తాడు? వడ్డీ ఆలోచన చేస్తాడు. నువ్వు అసలు అయినా నువ్వు ఇచ్చింది అసలే, నేను కూడా అసలే ఇస్తున్నానంటే అతనేమంటాడు? అది కాదయ్యా, నాకు వడ్డీతో కూడా ఇయ్యాల అంటాడు. మరి వడ్డీతో కూడా నువ్వు ఏదో ఒక మనిషికి సాయం చేస్తే అతడు వడ్డీతో కూడా తీసుకుంటాడు. మరి దేవుని ప్రియులారా, మనం ఈ లోకములో ఉన్నాం, దేవుడు పరలోకములో ఉన్నాడు, సమస్తమును చూస్తున్నాడు, ఎన్నో మేలులు మనకు చేస్తున్నాడు, అద్భుతాలు, సూచన క్రియలు, మహత్య కార్యాలు ఎన్నో చేస్తున్నాడు. నీకు తెలిస్తే కొన్ని, తెలియని కొన్ని ఎన్నో దేవుడు చేస్తున్నాడు. అయితే మనం చేస్తే దేవుడు అడుగుతున్న మాట ఏంటంటే, నువ్వు చేతులు ఎత్తుతున్నావా నా వైపు అంటున్నాడు. నీ వైపు నేను ఏమంటున్నాడు? నా చేతులు ఎత్తుతాను. ఎవరి వైపు అంటే ఆయన వైపు. దేనికంటే నా సహాయము ఆయనే, నా సహాయకుడివై ఉంటివి, నీ రెక్కల చందన శరణ దోచి ఉన్నాను ఆయన. దేవుని ప్రియులారా, దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో అంటాడు, కోడి తన రెక్కల బిడ్డల్ని ఎలాగ చేర్చుకుంటుందో మిమ్మల్ని అలాగా చేర్చుకున్నా. ఎన్ని మాటలు మిమ్మల్ని చేర్చుకున్నా మీరు ఎన్నోళ్ళ కల్లా వెళ్ళిపోయినారు. దేవుని ప్రియులారా, అది ఎందుకు రెక్కల కింద చేర్చుకుంటా చెప్పండి? అపాయం వస్తుంది, పైన గద్ద వస్తుంది, ఎత్తుకొని పోతుందనే కదా రెక్కల కింద చేర్చుకుంటుంది. ఈరోజు నీకు ఎన్నో అపాయాలు, అనేకమైన గండాలు, అనేకమైన సమస్యల్లోనూ ఉండవని కదా ఆయన రెక్కల కింద చేర్చుకోవాలని ఆశపడుతుంది. కోడి పిల్లలకు కొన్ని ఉంటాయి, పిలుస్తున్నారు, దానికి ఏదో ఒక మేత దొరుకుతుంది, అది అక్కడే ఉంటుంది, కోడి పిలుస్తూ ఉంటుంది, కానీ అది రాదు. అపాయమైన స్థితిలో కాకో గద్దో వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతుంది. మరి తల్లి మాట ఎన్ని ఉంటుంది, ఆ రెక్కల కింద దాచబడి ఉంటే దానికి ఉండండి. ఈరోజు మనం కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. దేవుని ప్రియులారా, దేవుడు అంటున్నా ఆయన రెక్కల కింద, ఇశ్రాయేలు ప్రజలు నా రెక్కల కింద మోచి తిని
ఎందువలన ఇది అని అంటే దేవుడు మనలను కాపాడేవాడు, రక్షించేవాడు. మనలను ఆయన రెక్కల కింద మోసి మనల్ని తీసుకొని వచ్చేవాడు. ఎందుకంటే సిలువు భారం మోసాడు కదండి యేసు ప్రభు. మన భారమంతా, మన పాపమంతా సిలువు మీద మోసాడు. అందుకని సిలువును ఆయన మోసుకుంటూ ఆయన రెక్కల నీడన మనల్ని, ఆ యొక్క సిలువు చాటున మనల్ని నడచమంటున్నాడు. ఆయన నన్ను వెంబడించుకుంటాడు. దేవుని ప్రియులారా, నీవు దేవుని బిడ్డవైతే, దేవుణ్ణి స్తుతించేవాడివై, ఆరాధించేవాడివై, ఆయన రెక్కల కింద చాటున నువ్వు చరణ దోచుంటే నీకు ఏ అపాయము కలగదు. ఇక్కడ సమస్తము నీకు దీవెనకరముగా దేవుడు చేస్తానంటాడు. దేవుని ప్రియులారా, నీకు ఎలా ఉన్నావో ఒకసారి ఆలోచించి, ఏ దాటను ఉన్నావో, ఏ జీవితంలో నీ ఉన్నావో ఒకసారి ఆలోచించి. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుని స్తుతించి ఆరాధించే నీ నామమును బట్టి ఏమంటున్నాడు? నీ నామమును బట్టి నిన్ను స్తుతించుతూ నీ నామమును బట్టి నా చేతులు ఎత్తుతున్నాను నాయనా, నీవే నా దిక్కు. ఆనాడు మోసయ్య ఆ వైపున చేతులు ఎత్తాడు. అయ్యా నువ్వే మా దిక్కని చేతులు ఎత్తినప్పుడు వాళ్ళ యుద్ధాల్లో విజయం వచ్చింది. సముద్రం పాయలు జీలింది. అనేకమైన విజయాలు వాళ్ళ జీవితాల్లో చూశారు. ఈ రోజు కూడా నువ్వు కూడా ఆయన తట్టు నీ చేతులు ఎత్తితే, ఆయన తట్టు నాకు నువ్వే దిక్కని ఆకాశంలో ఇప్పుడు నా చేతులు నీకు ఎత్తినానైనా అంటే ఆయన కూడా నిన్ను కాపాడుతాడు. ఒక భక్తుడు ఆకాశం ఎత్తుకు నేను కన్నులెత్తి చూడుతుగా నాకు ధైర్యం చనిపోలేదయ్యని రొమ్ము కొట్టుకుంటూ, నైనా చేతులు ఎత్తలేను, నేను కన్నులు ఎత్తలేను, నైనా నేను పాపిని క్షమించవని అడిగితే ఆయన అన్నాడు, నీతిమంతుడిగా వెళ్ళిపోరా, నువ్వు ఇంత మాట అన్నావు కాబట్టి నీ పాపములన్నీ క్షమిస్తానని యేసు ప్రభు చెప్పినాడు. రాండి ఆయన వైపున మన చేతులు ఎత్తి ఆయనను చూపించాం. ప్రేమ కలిగిన పరలోకమైన నా కన్న తండ్రి, కృప కలిగిన ప్రభ, దయగలిగిన యేసు నీకు వందనాలు. నైనా మాకు దిక్కు లేదు, నీవే మాకు దిక్కు తండ్రి, నీవే మా చరణం. నీ రెక్కల చందన మమ్మల్ని దాచు. సమస్త దుష్టుడి నుంచి మమ్మల్ని విడిపించు. సమస్తమైన కీడు నుంచి మమ్మల్ని తప్పించు నాయన ప్రభా. నీ కృపను అనుగ్రహించి సహాయం చేస్తామని ఆయన, ఏది మంచిదో ఏది చెడ్డదో నువ్వు చేసే దేవుడు. మమ్మల్ని సమస్తాన్ని నాయన ప్రేమించి మమ్మల్ని మంచి మార్గంలో నడిపించేవాడు. నీ కార్యములనన్నీ మా జీవితాల్లో చేసి నేను స్తుతించేదానికి, మా పెదవులను మా చేతులు ఎత్తేదానికి, మా చేతులు లేవని నీ కృపను అనుగ్రహించమని, మా దేశాన్ని దీవించి ఆశీర్వదించి, మా దేశాన్ని పరిపాలన చేసే నాయకులకు నాయన తెలివిని, జ్ఞానమును, మారు మనసు, రక్షణ, అవినీతి నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచ దేశాలు రక్షించాయా, ఇశ్రాయేలు దేశాన్ని రక్షించేసి, యెరూషలేముకు క్షేమపడే దేశం. ఈరోజు వివాహ దినాలు, పుట్టినరోజు పండుగలు జరుపుకున్న బిడ్డను దీవించి ఆశీర్వదించు. గర్భఫలం లేక అమానాలు నిందలు పడుతున్న వారికి మంచి గర్భఫలం అనుగ్రహించు ప్రభా. అప్పుల సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబం సమస్యల్లో, కోర్టు సమస్యల్లో, జైలు యొక్క ఏ సమస్యలు ఉన్నాయి కానీ వాటన్నిటి నుంచి విడుదల దయచేసి బిడ్డలందరినీ చేతులకు అప్పగించుకుంటూ, డ్రైవింగ్ చేస్తున్న బిడ్డలకు రాకపోకుండా తోడించుకొని, ప్రయాణాలు చేస్తున్న బిడ్డలు సురక్షితమైన ప్రయాణాలు గురించి, ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేసి, పనులు లేక ఇబ్బందులు పడితే మంచి పనులు అనుగ్రహించమని ప్రార్థన చేస్తాం. ఈ ప్రార్థన లేఖబంచిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని, మహిమ ఘనతను మాత్రమే పొందుకోమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన వల్ల అడిగి వేడుకొని పొందున్నాను పరలోకమందు నా కన్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్.